మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. Hi, my name is Krishna Reddy. She is Monica, my wife. We are coming from Anantapur. ఈ క్లాస్ యొక్క ఎందుకు వచ్చామంటే ఈ క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ మా కిడ్ని మేము ఎలా పెంచాలి అనే దాని మీద నేర్చుకుందామని చెప్పి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ ఎ కిడ్ అండ్ రిలేషన్షిప్ అండ్ అన్టోల్డింగ్ సీక్రెట్ క్లాస్. ఇది ఒక 3 తరాలకి బ్యాలెన్సింగ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. ఇది నాట్ ఓన్లీ ఫర్ మీ, మై పేరెంట్స్ అండ్ మై చిల్డ్రన్స్, మాకు ముగ్గురికి కలిపి ఈ క్లాస్ అనేది చాలా ఉపయోగపడింది. ఈ క్లాస్లో మేము ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం రోజు ఇంట్లో, ఎలా మాట్లాడాలి, మాట్లాడే విధానం, ఇవన్నీ మేము నేర్చుకున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం రామ్ సార్ గురించి చెప్పాలంటే రామ్ సార్తో లాస్ట్ 1 year నుంచి నేను జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఎన్నో మెరాకిల్స్, ఎన్నో అచీవ్మెంట్స్ నేను అచీవ్ అయ్యాను. ఎనీ డ్రీమ్స్ నేను త్రూ విజువలైజేషన్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే రామ్ సార్. నమస్తే. ఇవాళ రేపు ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే ఆలోచిస్తున్నారు. కొంతమంది వద్దు అనుకుంటున్నారు, కొంతమంది భయపడుతూ ఉన్నారు, కొంతమంది ఫస్ట్ మేము ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. ఇలా పెళ్లి టాపిక్ ఎక్కడ మాట్లాడినా దానికి సంబంధించి కొంత స్పేస్ అయితే కనిపిస్తుంది. ఒకప్పటి జనరేషన్ ఎలా ఉండేది అంటే 20 to 20 years వచ్చాయంటే పెళ్లికి రెడీ అన్న సంకేతం బోత్ సైడ్స్ ఉండేది. ఇప్పుడు అలా కనిపించట్లేదు. రామ్ సార్, దీని గురించి ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, నువ్వేం చెప్పొచ్చు? జనరేషన్ మారే కొద్దీ ఛాయిసెస్ మారుతుంటాయి. ప్రతి ఛాయిస్కి దాని పరిణామాలు ఉంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇప్పుడు మోర్ కెరీర్ ఓరియంటెడ్ ఉన్నారు. అంటే ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో టైం అయింది, వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి అని కాకుండా నేను సెటిల్ అయ్యానా లేదా. ఒకప్పుడు సెటిల్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే నెలకు నాకు శాలరీ వస్తుందా, ఒక బైక్, బండో లేదా కారు ఉందా. కారు కూడా చాలా ఎక్కువే. అయితే కాలం మారే కొద్దీ సామాజిక ప్రభావం, మీడియా ప్రభావం ఉండడంతో ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు రిటైర్ అయ్యేటప్పటికి ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకునే టైం. ఒక స్కూటర్ ఉంది అని అంటే అబ్బాయికి ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే, పిల్లనివ్వాలి. స్కూటరు, లక్ష్యమేమో ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్నకు ఒక సొంత ఇల్లు, ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఒక గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా చూసుకోక్కర్లేదు, ఎంక్వైరీ కూడా ఉండేది. ఇవేం లేకపోయినా గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు. అయితే అప్పుడు ఏమున్నాయని చూసేవాళ్ళు కదా. ఇప్పుడు అమ్మ నాన్న లేరా, ఉన్నారా కాదు, ఆడపడుచులు లేరా, అసలు ఎవరెవరు లేరు, ఏమేమి లేవు, ఎంత ఒంటరిగా బతుకుతున్నారు, ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారు, ఇవి చూడడం మొదలుపెట్టారు. ఇవి చూడడంతో పాటు పేరెంట్స్ చూడడం మొదలుపెట్టారు. ఇది చూడడంతో పాటు అసలు పెళ్ళి చేసేటప్పటికే ఒక సొంత ఫ్లాటు, ఎన్ని లోన్లు తీసుకున్నా పర్వాలేదు, సొంత ఇల్లు అయితే ఉండాలి. సొంత ఇల్లు, కారు ప్లస్ మంచి ప్యాకేజ్ ఉన్నది, జాబ్ ఉందా లేదా, ఇవన్నీ బై డిఫాల్ట్. ఇవి కాకుండా వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మాయి ఎక్కడ ఉండాలి, సపరేట్గా ఉంటారా అత్తమామలతో ఉంటారా అని. ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు, అవును మీ అత్తయ్య వయసు ఎంత అని, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందని అన్నారు. అంటే వయసు అడిగిన దాన్ని బట్టి ఇంకా సుమారుగా దానికి ఒక +20 యాడ్ చేసుకుని దాన్ని బట్టి ఆవిడ ఎన్నేళ్ళు ఉంటుందని వీళ్ళు ఎస్టిమేట్ చేసి అప్పుడు ఇస్తారేమో. మీరు చెప్పే దాని ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే పిల్లల కంటే ముందు పేరెంట్స్ భయపడుతున్నారా పెళ్లిళ్ళు చేయడానికి. ఎంక్వైరీ మొత్తం ఇది పేరెంట్సే చేస్తున్నారు కాబట్టి ఓ రకంగా పేరెంట్స్ కూడా ఇప్పుడు పంపించే అమ్మాయిని ఏ ఇంటికైతే మనం పంపిస్తూ ఉంటామో అత్తమామలు ఎలా ఉన్నారు, పెళ్ళాక వాళ్ళతోనే ఉంటారా, లేదంటే సపరేట్గా వచ్చి ఉంటారా, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూసొస్తారు అంటే ఇవన్నీ ఎస్టిమేషన్స్ వేసుకొని పెళ్ళిళ్ళు చేసేలా అయిపోయిందా అనే సిచ్యువేషన్. ఇవి కాదండి, ఇప్పుడు ఏంటంటే యూఎస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చూశాను పెళ్లి చూపులు ఎక్కడో ఒక కెఫేలో యూఎస్లో అయ్యాయి. ఆ అమ్మాయి ఒక సిటీలో ఉంటుంది, ఈ అబ్బాయి ఒక సిటీలో, ఇద్దరు కలిసి వీళ్ళు పెద్దలు మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక కెఫేలో వాళ్ళిద్దరు కలుసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక టైం ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు దిగారు ఫ్లైట్లో. దిగిన నెక్స్ట్ డే మ్యారేజ్, వారం రోజులు సెలవు పెట్టారు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంది. ఎగ్జాక్ట్ సేమ్ డే నెక్స్ట్ వీక్ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. మేము రావచ్చా మీ ఇంటికి, మేము రావచ్చా క్వశ్చనే లేదు.
వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. సో వాళ్ళ జాబులు వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నది, వాళ్ళు ఓకేనా అంతే, ఇంక వదిలేశారు. ఇప్పుడు నువ్వు అన్నావు పేరెంట్స్ ఇప్పుడు అత్తమామలు ఉంటున్నారా లేదా అని భయపడుతున్నారు. ఓకే, అంటే పేరెంట్స్ని నేను సమర్థించట్లేదు, కానీ ఈ భయాలు అసలు ఎందుకు మొదలైనవి ఒక పేరెంట్స్లో? ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో, అంటే తల్లులు సొంత పిల్లలకు కూడా నేను అనేది జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే డిఫరెన్సెస్ ఎక్కువైనాయి మన సొంత పిల్లలతోనే. సో అట్లాంటప్పుడు మన అమ్మాయి అంటే మనం ఒక మాట అన్నా, మళ్ళీ తిరిగి మన అమ్మాయి మనల్ని ఒక మాట అన్నా, ఇద్దరికి బాధేసినా సరే, ఒక పూట తర్వాత అమ్మాయి కానీ అమ్మాయో అబ్బాయో, నాన్నే కానీ అమ్మాయో అబ్బాయో, సర్లే మన పిల్లలే కదా, మరి ఇక మనమే క్షమించకపోతే ఇప్పుడు అదే కోడలో అల్లుడో చేశారనుకోండి, ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుంది, ఎంతవరకు కలిసి ఉండగలుగుతారు వీళ్ళు? ఇంకొకటి, 10 మంది వస్తే ఇదివరకు సంతోషంగా గబా ఒక రకం వంట అయినా చేసి వచ్చారు అన్న సంతోషం ఉండేది. వస్తున్నారు ఎవరైనా అంటే ఇప్పుడు భయం. మనిషి సింగిల్గా సెల్ఫ్ లవ్తో, సెల్ఫిష్ అనొచ్చో లేదో, సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది ఇప్పుడు. నేనే అనేది కొద్దిగా ఎక్కువైంది ఇప్పుడు. ఇంకోటి, సరే మనం అత్తమామలది ఇది అంటే డిఫరెన్స్ ఆఫ్ జనరేషన్ గ్యాప్ వల్ల అమ్మా నాన్నలకు పిల్లలకు వచ్చే డిఫరెన్సెస్ ఎట్లా ప్యాచప్ చేసుకుంటారు, అత్తమామలతో అవ్వట్లేదు అని కామనే కదా అది. ఇంకోటి, మరి మనమే మన అమ్మాయిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఐఐటి కావాలి, నీట్ రాయాలి, ఇవన్నీ అంటున్నాం. మరి ఎంత చదివిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసి ఇంట్లో కూర్చో వంట చెయ్యి, మీ ఆయన లేవగానే కాఫీ కప్పు ఇవ్వు అని మనం అనగలుగుతున్నావా? ఏమ్మా ఉద్యోగం వచ్చిందా, నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసావు కదా, నెక్స్ట్ ఏంటి? అబ్బాయిని ఇదివరకు ఎలా అడిగామో ఇప్పుడు అమ్మాయిని కూడా అడుగుతున్నాం. ఇంకో మేజర్ పర్సెప్షన్ అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సమస్యను ఎట్లా వీళ్ళు సాల్వ్ చేసే కెపాసిటీని పెంచుకోవాలని ఆలోచించకుండా, సమస్యలు లేని జీవితంలో మీరు ఎలా ఉండాలని ఆలోచించడం పెద్ద. అసలు కరెక్ట్గా అన్నారండి. ఎందుకంటే ఇప్పుడు సంపాదించే అమ్మాయిలు అత్తమామల్ని బాగా చూసుకోవట్లేదంటే చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనస్తత్వం, యాటిట్యూడ్. ఎన్ని సమస్యలు వచ్చినా నాకు కుటుంబం కావాలి, నా కెరీర్ ఉన్నా కుటుంబం కూడా ముఖ్యమే అనుకునే యాటిట్యూడ్ పిల్లల్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు అసలు. ఒకప్పుడు అండి పిల్లని చేసుకోవాలంటే ఏం చూసేవాళ్ళంటే పెద్ద కుటుంబమా కాదా, కుటుంబం అంటే అందరూ కలిసి ఉంటారు, ఇదే ఎంక్వైరీ చేసేవాళ్ళు. అందరు కలిసి ఉంటారా, ఎవరెవరు అండగా ఉండేవాళ్ళు, అత్తమామలు ఉన్నారా, బావలు ఉంటారా, ఇట్లా పెద్ద ఫ్యామిలీ అయితే చాలనుకున్న సందర్భాలే మనం చూసాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అత్తమామ కూడా కొన్నిసార్లు ఉంటారా, మీతోనే ఉంటారా అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ మొత్తం అలాగే అయిపోతుంది. మీకు ఇంకొక ఆలోచన చెప్తామండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఒకప్పుడు అమ్మాయి ఎంతమందికైనా వండి పెట్టగలదు, చేసుకోవాలని అంటే చాలామంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మాట మనం అంటే మనల్ని విమర్శిస్తారు. ఎందుకంటే అంటే ఏంటి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చిన బంధువులందరికీ వండి పెట్టడానికే అని అంటారు కదా. ఒరిజినల్గా అది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీని పెంచుతుంది. రేపు మీరు ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే మీకు 4 ప్రాజెక్టులు ఒక్కసారి వచ్చి పడితే ఈ 4 ప్రాజెక్టులతో నేను రిజైన్ చేయాలా, అమ్మో నా వల్ల కాదు నేను ఉద్యోగం మానేస్తానని మా ఆయనతో చెప్పాలా, ఫ్యామిలీని జాబ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలామంది మీరు నమ్మరు, ఆడవాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు, మ్యారీడ్ అయి పిల్లలుండి జాబ్ చేస్తుండి ఐఏఎస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో నేనేమంటే ప్రాబ్లం లేని పరిస్థితిని మీరు ఆశించకుండా ప్రాబ్లంలో నుంచే వచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసి, ప్రాబ్లమ్స్ అంటే ఎట్లుంటాయి, ప్రాబ్లమ్స్ లాగా ఉండవు, ఎక్కువ మంది జనం ఉంటారు, చిన్న ఇల్లు ఉంటుంది, చాలా పనులు చేయాల్సి ఉంటుంది, పొద్దున్నే నిద్రలేస్తారు. వీటన్నిటి ఏంటంటే అర్థం మిమ్మల్ని ఏదో ఇట్లాంటి పనులే మళ్ళీ చేయించడానికి మిమ్మల్ని చేసుకోవడం అని కాదు, మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు చాలా సులభంగా అనే మీనింగ్ ఉంది కాబట్టి అందులో అది పనికి వస్తుందని. అంతేగాని మీ పిల్లల్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఒక్కడే ఉంటారా, వీళ్ళిద్దరూ హాయిగా ఉంటారా, శాశ్వతం కాదు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వేరే రకంగా వస్తాయి. లైఫ్ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఏ రూపంలో ఎలా వస్తాయో మనకు తెలియదు. సో ఏంటంటే వంట వచ్చా అని ఇప్పుడు అమ్మాయిని అడగటం ఇప్పుడు తప్పు కింద అయిపోయింది. అంటే వంట చేయటాకే పెళ్లి చేసుకుంటున్నారా సార్ అన్నట్టు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇప్పుడు అందరం అబ్బాయి పెళ్లికున్న వాళ్ళందరం ఏం చెప్తున్నాం అబ్బాయికి, ఎవరే అన్నీ నేర్చుకోవాలి, నువ్వు కూడా వంట వార్పు, అమెరికాలో ఉంటే గనక వ్యాక్యూమ్ క్లీనింగ్, నువ్వు కూడా ఈక్వల్ గా ఉండాలి అమ్మాయితో అని చెప్తున్నాం. తప్పట్లేదు అంటే ఇది నేనేం బాధగా అంటలేదు. సో అంటే
కోడలు కూడా బయటికి వెళ్ళి సంపాదించి అమ్మాయిని తెచ్చుకుంటున్నప్పుడు మరి అబ్బాయికి అది చెప్పాలి కదా. అంతే తప్పితే అబ్బాయి మాత్రం ఉద్యోగం చేస్తూ కాలు మీద కాలేసుకుంటాడు, అమ్మాయి మాత్రం ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు కూడా చేయాలని ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదేమో. ఈ తరం ఆలోచించాలి కాలంతో పాటు. జనరేషన్ గ్యాప్ వల్ల సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది, దానివల్ల భయపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లల దృష్టి ఏమైపోయిందంటే ఇన్ని పనులు మేము చేయాలా, మేము చదువుకొని ఇంత ఇన్వెస్ట్ చేసి అనేక రంగాల్లో రాణించి మేము ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని బాధ్యతలు నిర్వర్తిస్తూ అది చేయాలంటే మాకు కష్టమేమో అన్న టైంలో చాలామంది 30+ కావచ్చు, 35 తర్వాత కావచ్చు మ్యారేజెస్ చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. లేదంటే కొంతమంది ఆ ఆలోచనే తీసేసి భయపడేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అబ్బాయిలు అయితే అమ్మాయిలు మరీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత జాబులు చేసుకుంటామని చెప్పి ఇంటి పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటున్నారు. సో ఈ టైంలో మేము మ్యారేజెస్ చేసుకొని లైఫ్ని ఎందుకు ఇబ్బందుల్లో పెట్టుకోవాలని అబ్బాయిలు ఆలోచిస్తున్నారు. ఈ భయాలు వాళ్ళకు ఉన్నప్పుడు ఈ అన్టోల్డ్ సీక్రెట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? మీరు ఇందాక ఒక మాట అన్నారు రామ్ సార్, సమస్య లేని దాని దగ్గరికి వెళ్ళి ఉండాలనుకుంటున్నారు, కానీ సమస్య ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్న దాని దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది లైఫ్ ఏంటో అన్నారు. అది అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక ఎపిసోడో 10 minutes సెషన్ వాళ్ళకి సరిపోదు, కాబట్టి ఒక 1 day మీరు ఎలాగో తీసుకోబోతున్నారు, అది వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? జనరల్గా అండి రెడీమేడ్ కంఫర్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసే కంటే కంఫర్ట్స్ని ఎర్న్ చేసుకుంటే కాపాడుకోవడం కూడా నేర్చుకుంటాం, వాటిని సాధించుకుంటే. సో ఆ సాధించే ప్రాసెస్లో మీరు ఎలా లైఫ్ని అర్థం చేసుకోవాలన్న విషయం తెలుసుకోవాలంటే అన్టోల్డ్ సీక్రెట్స్ పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రాంలో ఏవైనా ఉన్నట్టుండి మన చేతికి అయాచితంగా వస్తే వాటిని కాపాడుకోవడం కూడా తెలియదు. నష్టపరిచేయన్ని తేలిగ్గా ఉంటాయి, మనకు ఉపయోగపడేయన్ని కష్టంగా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడు, జంక్ ఫుడ్ ఏది పడితే నచ్చింది తినేయటం ఈజీ, టేస్టీగా ఉంటుంది, కానీ వర్కౌట్ చేసి క్యాలరీస్ కరిగించాలంటే కష్టం. ఒక మనిషిని 4 దులిపేయటం తేలిక, అపాలజీ చెప్పటం కష్టం. అంటే ఏంటి? లైఫ్ స్కిల్స్. విమర్శించటం తేలిక, ప్రేమించటం కష్టం, ప్రేమని నిలబెట్టుకోవటం కష్టం, గౌరవించటం కష్టం. ఇవన్నీ మంచి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెడు వైపు అట్రాక్షన్ తేలిగ్గా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను నేను, మంచిగా బ్రతకాలి అనుకుంటే కష్టపడక తప్పదు. అంటే భార్యని భర్తని ప్రేమిస్తూ, పార్ట్నర్కి అభిప్రాయాలకు విలువిస్తూ, పార్ట్నర్ని గౌరవిస్తూ ఒక కాపురాన్ని నిలబెట్టుకోవటం అనేది వాళ్ళ ఒక టాస్క్ కింద ఉంది. అంతే తప్పితే కష్టపడకుండా ఏదీ రాదు. 100 ఏళ్ల పాటు చేసే దాంపత్యమైనా దానిలో హోంవర్క్, కష్టము, సుఖము, సాక్రిఫైజ్లు ఇవన్నీ ఉంటేనే వస్తాయి అనేది తెలుసుకున్న రోజున యువత రెడీమేడ్ కంఫర్ట్స్ కోసం పరిగెత్తరు. ఎగ్జాక్ట్లీ. సెషన్ ఎప్పుడు ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి రామ్ సార్? ఏప్రిల్ 28వ తారీఖున 1 day ఫుల్ వర్క్షాప్ అండి. పేరెంట్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది, యూత్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకోవాలనుకున్నా సరే, రిలేషన్షిప్లో ఉన్న ఛాలెంజెస్ వీటన్నిటి గురించి చర్చించి చాలా చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి సీక్రెట్స్ మనం తెలుసుకుంటే మన లైఫ్ని చాలా స్మూత్గా కొనసాగిస్తాం, నెక్స్ట్ జనరేషన్కి మనం ఇట్లాంటి నాలెడ్జ్ని అందిస్తాం అనే విషయాలన్నీ చర్చ జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ చూసే ఉంటారు, మాకు ఈ చిన్న విషయాలు తెలియక మేము గొడవ పడుతుంటాం, అర్థం చేసుకోలేకున్నాం, ఇట్లాంటివన్నీ. వాటన్నిటి నుంచి బయటపడాలంటే, లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుంది. వచ్చిన వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, పేరెంటింగ్లో టిప్స్ ఏంటి, బ్యాడ్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఫైట్స్ అయిన తర్వాత పిల్లలతో కానీ ఒక రిలేషన్షిప్లో ఫైట్స్ సహజం, ఫైట్స్ ఇదే నేను అంది, గొడవలు అవ్వకుండా మనం ఆపలేము, ఎందుకంటే గొడవ ఎందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ గొడవ అయిన తర్వాత రిపేర్ ఎలా చేసుకోవాలో తెలిస్తే, ఇందాక ఎర్న్ చేసుకోవాలి కంఫర్ట్స్ అన్నట్టు రిపేర్ చేసుకోవటం తెలిసినప్పుడు ఇబ్బంది వచ్చినా పర్లేదు. ఇప్పుడు మన దగ్గర ఓ వస్తువు ఉంటుంది, జీవితాంతం రిపేర్ రాకుండా పనిచేస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? రిలేషన్షిప్ అయినా అంతే, వస్తాయి, వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవటం తెలిస్తే నువ్వు గొడవలకు భయపడి పెళ్లి చేసుకోకుండా ఉండవు కదా. అప్పుడు గొడవని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలిసినప్పుడు ఇవి తెలుస్తాయి సెషన్కి వస్తే. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ మీ ఇంట్లో పిల్లలు పెళ్లి టాపిక్ అనగానే భయపడుతున్నా, లేదా మీకు ఏదైనా అపోహలు యాజ్ ఏ పేరెంట్స్గా మీకున్న అన్టోల్డ్ సీక్రెట్స్ చాలా హెల్ప్ అవుతుంటుంది సెషన్. ఎవరైనా సరే సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు టీం మెంబర్స్ మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.